20 సంవత్సరాల నుంచి దేవుడిచ్చిన కుటుంబం. చెయ్యి ఎన్టీఆర్ అంటే నమ్మ దొమ్మ అదురుతుంది. అట్లే జనం సుల్తాన్ గా స్వీకరించారు. నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హాల్కి వచ్చేసాను అన్న. అంత పిచ్చాను ఎన్టీఆర్ అన్న అంటే. సినిమా పవర్ తగ్గదు. ఎప్పటికైనా ఇండస్ట్రీకి అమ్మ మొగుడు జై ఎన్టీఆర్. ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రతి సీట్ లో ఉండింటే కదా థియేటర్ లో. ఇంతవరకు ఏ సినిమాలో కింద కూర్చోవాలా 50 మంది కింద కూర్చొని చూసినాం సినిమా. అన్న తర్వాత ఏదన్నా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఇలాంటి కవర్ పేజీలు కొన్ని శ్వాస ఆగుద్దేమో కానీ ఈ గుండె ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీరు చూపించేటువంటి అభిమానం, మీరు చూపించేటువంటి ప్రేమ ఎన్నో జన్మల సుకృతం అనుకుంటాను. ఈ రోజు ఇంత గొప్ప కుటుంబం దొరికింది నాకు మీ అందరి రూపంలో. నాకు జన్మనిచ్చారు తల్లిదండ్రులు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నాన్న ఇంకో జన్మంటూ ఉంటే తీర్చుకుంటాను. ఈ జన్మ మాత్రం వీళ్ళతో ఉండిపోతాను. కట్టుకున్న భార్యని ఎంత బంగారంగా చూసుకోవాలో, కన్న బిడ్డని ఎంత బాధ్యతగా చూసుకోవాలో దేవుడు నాకు అప్పచెప్పిన మీ అభిమానులందరినీ కూడా ప్రేమగా చూసుకోవాలి. చూస్తానని చెప్పి అసలు అనుకోలేదన్నా. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగార్జున్ను ఇంటికి తీసుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ 40 నిమిషాలు మాట్లాడారు. మిమ్మల్ని కలవాలని ఆశతోటైనా బతుకుతాను. మిమ్మల్ని కలిసేంత వరకు ఆ మాట చాలన్నా. ఆ మాట చేస్తూనే ఉంటా. మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ఫ్లాప్లు వద్దు. మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఎన్టీఆర్ ఫ్యాన్ పడుతున్న బాధ బ్రో. 6 సంవత్సరాల నుంచి దేవుణ్ణి చూడాలని కల నెరవేరింది. పడేసిండు అందరికి ఎన్టీఆర్ అన్న. పడకొట్టి చెప్తున్నావు, కాలర్ ఎగరేస్తున్నావు. నైట్ నుంచి నిద్ర లేదు. एनटीआर का फ्याट मास मसाला मूवी एक्शन चंगा लगा बहुत बढ़िया एक्टिंग सारा कुछ बहुत बढ़िया सी गई बहुत एक्सपेक्टेशन से भी अच्छी मूवी बनाई है उन्होंने एनटीआर एक्टिंग நல்லா நல்லா இருக்குது சும்மா एक्टिंग ब्लॉक बस्टर मूवी சூப்பரா இருக்கு வேற லெவல் கிளைமாக்ஸ் மட்டும் காலர் அவன் சொல்லிட்டு அப்படிதான் காலர் வரது జపానే కాదు మొత్తం చైనా ఇండోనేషియా మినసాన్ కొనిచివా నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత
తెలుగు నేర్చుకున్నాను. వావ్. నేను మధు మసాలాని నేను 2 సంవత్సరాల ముందు ఇది పుస్తకం రాసాను. అమెజాన్ సేల్స్ నెంబర్ 2. ఆల్ మై ఫ్యాన్స్, నా ఒడిదుడుకుల్లో నేను క్రింద పడ్డప్పుడెల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా బాధపడినందుకు, నేను నవ్వినప్పుడెల్లా నాతో పాటు నవ్వినందుకు నా అభిమాన సోదరులందరికీ తల వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. మేము మీకు ఏం చేశామో మాకు తెలీదు, బట్ మీరు మా వంశవృక్షాన్ని మట్టికి నిలబెడుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు.